అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ యూనివర్సిటీ, అట్లానే శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ఒకటే సిలబస్ ఇంగ్లీష్‌కి సంబంధించి సెమ్ 2 కానివ్వండి, సెమ్ 1 కానివ్వండి అండ్ నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అవి. ఇక్కడ మీకు ఈ ప్లే లిస్ట్‌లో వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన ఇంగ్లీష్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇవి గ్రామర్ అంశాలనమాట. ఇవన్నీ ప్రస్తుతానికి చేయబడి ఉన్నాయి. ఇంకా ఫర్దర్‌గా కూడా మీకు మిగతావి అందించబడతాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి లైన్స్ రిటెన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ బై విలియం వర్డ్స్‌వర్త్ అయితే మనం చూస్తున్నాం. మీకైతే అన్ని పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం ఏందంటే ఈ సెమ్ 2లోని ఫస్ట్ యూనిట్‌లోని పోయెమ్ గనక మీరు చూసినట్లయితే విలియం వర్డ్స్‌వర్త్ గారు రాసిన లైన్స్ రిటెన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్. ఎర్లీ స్ప్రింగ్ అంటే ఏంటి? స్ప్రింగ్ అంటే వసంత ఋతువు. వసంత ఋతువు ప్రారంభంలో ఆయన రాసినటువంటి కొన్ని వాక్యాలు ఏవైతే పోయెమ్‌కి సంబంధించి ఉన్నాయో అవి మనం చూస్తున్నాం అనమాట. ఆయన వసంత ఋతువు ఏదైతే ఉందో ఆ ఋతువు ఎంతో తనకు నచ్చింది. అప్పుడు ఆయన కొన్ని ఈ ఏందంటే పోయెమ్ రాశారు. యాక్చువల్‌గా రాయాలని కాదు. కొన్ని లైన్‌లు రాశారు. అవి మనకి ఏందంటే తర్వాత పోయెమ్‌గా మనకైతే అందించబడ్డాయి. విలియం వర్డ్స్‌వర్త్ 1770లో జన్మించడం జరిగింది. 1850లో ఆయన మరణించారు. ఈయన ఫేమస్ ఇంగ్లీష్ పోయెట్ అండి. ఈయనకేందంటే ప్రకృతి అంటే చాలా చాలా ఇష్టం. హీ అలాంగ్ విత్ సామ్యూయల్ టాలర్ కాల్డ్రిడ్జ్ పబ్లిష్డ్ లిరికల్ బ్యాలెడ్స్. లిరికల్ బ్యాలెడ్స్ అనేటటువంటి ప్రచురణ ఆయనైతే చేయడం జరిగింది. అందులో టోటల్‌గా సామ్యూయల్ టేలర్ కాల్డ్రిడ్జ్ కావచ్చు, ఈయన కావచ్చు అందించినటువంటి బ్యాలెడ్స్ పోయెమ్సే పాటలు పాడుకోవడానికి వీలుగా, డాన్స్ వేయడానికి వీలుగా ఉండేటటువంటివి అనమాట. లైర్ అనేటటువంటి వాయిద్యం మీద వాళ్ళు వాయించొచ్చు ఈ పోయెమ్స్ అన్నీ గూడా. అందుకని అవన్నీ కూడా లిరిక్స్ అని. అలానే కొన్ని నృత్య నీతులు కూడా వీటికి అన్వయించబడి ఉంటాయి. అందుకని లిరికల్ బ్యాలెడ్స్ ఇవి. దే స్టార్టెడ్ ద రొమాంటిక్ మూవ్‌మెంట్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. వీళ్ళిద్దరూ కలిసి ఆంగ్ల భాషలో రొమాంటిక్ మూవ్‌మెంట్‌కి ఈ లిరికల్ బ్యాలెడ్స్‌తో ఏందంటే అంకురార్పణ చేశారనమాట. అంటే టోటల్‌గా ఒక కొత్త విధానం. నేచర్‌ని జనరల్‌గా ఇంతకుముందు పోయెట్స్ చూస్తే అమ్మాయిలు గావచ్చు, లేకపోతే రాజుని గావచ్చు, ఇట్లా పొగడ్డం అనేది ఉండేది. కానీ నేచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏందంటే చాలా లోటుపాట్లుంటాయి మనిషికి సంబంధించి. కానీ ప్రకృతి దగ్గర అలా ఉండదు. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓర్పుని, ఓదార్పుని ఇస్తుంది. ఇక్కడ అట్లా ఏందంటే బాగా మంచు పడుంది. చాలా చిరాకుగుంది జీవితం. ఎందుకంటే మోడుబారి ఎండాకాలం మనకెట్లా ఎండిపోతాయో, పాశ్చాత్య దేశాల్లో చలికాలంలో అన్నీ కూడా ఎండిపోతాయి. ఎటువంటి వాటర్ కూడా సరిగ్గా దొరకదు. ఎందుకంటే ప్రతీదీ గడ్డకట్టుకుపోతుంది. బాగా వేడి నీళ్లు పోసినా గడ్డకట్టుకుపోతాయి. అలాంటి పరిస్థితుల్లో చాలా ఏందంటే ఒక ఆశతో కూర్చొనున్నాడు విలియం వర్డ్స్‌వర్త్. ఇన్ లైన్స్ రిటెన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్. ఇది ఎప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ది స్ప్రింగ్ వసంత ఋతువు ప్రారంభంలో ఈయన అలా కూర్చొనున్నాడు. ద పోయెట్ సిట్స్ పీస్‌ఫుల్లీ ఇన్ గ్రీన్ గార్డెన్. తనకు ఉన్నటువంటి తోటలో కూర్చున్నాడు. ఎప్పుడు ఇది వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో. హి లిజన్స్ టు బర్డ్స్. పక్షుల కిలకిల రావాలు వినబడుతున్నాయి. కోయిల గానాలు వినబడుతున్నాయి. అండ్ పూలు అప్పుడప్పుడే వస్తున్నాయి. అండ్ ఆనందం అనేది చిగురిస్తుంది. ఎందుకని అప్పుడు దాకా ఎటు చూసినా తెల్లటి మంచు దట్టంగా ఉంది. కాబట్టి ఎటువంటి పక్షులు రాలేదు. ఎటువంటి పూలు కనబడట్లేదు. కొంచెం విచారం ఉంది. కానీ ఆశ అయితే ఉంది. ఎట్లా అయినా సరే వసంత ఋతువును చూస్తానని. తన గార్డెన్‌లో కూర్చున్నాడు. అప్పుడప్పుడే పచ్చదనం కనబడుతుంది. అంటే వసంత ఋతువు ఆగమనం అనేది జరుగుతుంది. పక్షులు రావడం జరుగుతుంది. అండ్ పూలు కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటుంది విలియం వర్డ్స్‌వర్త్‌కి. ఎవ్రీ బర్డ్, ఫ్లవర్, ప్లాంట్ సీమ్స్ ఫుల్ ఆఫ్ జాయ్. అండ్ ప్రతి పక్షికి ఆనందంగా ఉంది. ప్రతి పువ్వుకి ఆనందంగా ఉంది. ప్రతి మొక్కకి ఆనందంగా ఉంది. ఎందుకని? తమని ఇప్పటిదాకా వేధించినటువంటి మంచనేది చిన్నగా కనుమరుగవ్వబోతుంది.
నేచర్ అపియర్స్ కైండ్ అండ్ కామ్. నేచర్ చాలా దయ కలిగినట్టుగా కనబడుతుంది అండ్ ప్రశాంతంగా కనబడుతుంది. ఆల్ లివింగ్ థింగ్స్ లివ్ ఇన్ హార్మనీ. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా ఎట్లా ఉంటాయంటే అవి కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటాయి. ప్రతిదీ కూడా ప్రతి చెట్టు దగ్గర గనక మనం చూస్తుంటే పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటి చుట్టూ తిరుగుతూ ఆనందంగా బ్రతుకుతూ ఉంటాయి. వైల్ ఎంజాయింగ్ దిస్ బ్యూటీ, ఈ యొక్క చక్కగా భలే ఉంది, అరే చాలా ఎంజాయ్ చేయొచ్చు అని ఆనందాన్ని అందాన్ని చూసి ఆనందం పొందుతున్నారు. అందమే ఆనందం అంటారు కదా, అది ప్రకృతి అంటారు వీళ్ళు. ప్రకృతి ప్రేమికులైనటువంటి రొమాంటిక్ మూమెంట్ ఇనిషియేటర్స్. ద పోయిట్ సడన్లీ ఫీల్ సాడ్. ఒక్కసారిగా దుఃఖం పొంగుకొస్తుంది. ఈ ఆనంద సమయంలో విచారం అనేది వ్యక్తమవుతుంది. కారణం ఏందంటే హీ థింక్స్ అబౌట్ హౌ హ్యూమన్స్ హర్ట్ వన్ అనదర్ త్రూ క్రూయల్టీ, వార్ అండ్ సెల్ఫిష్‌నెస్. అయితే మనిషికి ఉన్న దరిద్రం ఏందంటే ఇంత ప్రశాంతంగా ఉన్నా గానీ వాడిలో ఏముంది? హింసా ప్రవృత్తి అనేది ఉంది. యుద్ధం అనేటటువంటి ఆకాంక్ష, కాంక్ష ఉన్నాయి. అండ్ స్వార్థపరుడు మనిషి. నేచర్ గివ్స్ హ్యాపీనెస్ ఫ్రీలీ. నేచర్ ఉంది. కమ్ టు ద నేచర్. రండి. ఎంత ఆనందం ఇస్తుందో చూడండి. ఉచితంగా ఇస్తుంది. ఉచితంగా తీసుకోండి. బట్ హ్యూమన్స్ డు నాట్ లివ్ ఇన్ పీస్. కానీ మనిషికి శాంతి, ప్రశాంతత అవసరంలా. ఏం కావాలి? యుద్ధం కావాలి, హింస కావాలి, గాయపరచడం కావాలి, ఇబ్బంది పెట్టడం కావాలి. ఎందుకురా ఇవన్నీ? రండి ప్రకృతిలో కూర్చోండి. ప్రశాంతత పొందండి. పక్షుల కిలకిల రావాలి వినండి. ఎక్కడున్నాయి ఇయన్నీ? మనిషి ఇయన్నీ కోల్పోతున్నాడు. ద పోయమ్ షోస్ ఎ స్ట్రాంగ్ కాంట్రాస్ట్ బిట్వీన్ జాయ్‌ఫుల్ నేచర్ అండ్ సఫరింగ్ హ్యూమన్ లైఫ్. మనిషి జీవితం అంతా బాధపడడమే. కానీ ఇక్కడ నేచర్ చూడండి ఎంత ఆనందంగా ఉందో. ఆ పక్షుల్ని చూడండి ఎలా గెంతుతున్నాయో. ఆ చెట్లను చూడండి ఎంత పరవశించిపోతున్నాయో వసంత ఋతువు పట్ల. ప్రతిదీ చూడండి. ఆ పూలను చూడండి. దాని అందం చూడండి. ఎంత ప్రశాంతత ఉందో చూడండి. ఎందుకురా కొట్టుకు చస్తారు? ఎందుకురా యుద్ధాలని యుద్ధ కాంక్షతో యుద్ధ పిపాసులుగా ఉంటారు? ఎందుకు మీరే నాశనం చేసుకుంటారు? ప్రకృతిని నాశనం చేస్తారు. చూడండి. ప్రశాంతంగా బ్రతకండి. ఎందుకు? అనేసి ఈయన క్వెషన్ చేస్తున్నారు విలియం వర్డ్స్‌వర్త్. ద పోయమ్ టీచెస్ అస్ దట్ నేచర్ లీవ్స్ ఇన్ హార్మనీ అండ్ హ్యాపీనెస్. ప్రకృతి అంతా ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు, జంతువులు అన్నీ కలిసిమెలిసి ఉంటాయి. అండ్ ఒకరినొకరు సహాయం చేసుకుంటాయి. ఉడతా ఉంటుంది. తాను నాటినటువంటి గింజలు నాటదు అది యాక్చువల్‌గా. మర్చిపోయిద్ది. ఒక చోట దాచిపెట్టి తర్వాత తిందాం అనుకునేది మర్చిపోయిద్ది. అది కాస్త అడవులుగా తయారైన దాఖలాలు చాలా వరకు ఉంటాయి. హ్యూమన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ నేచర్. ప్రకృతి నుంచి చాలా నేర్చుకోవాలి మనిషి. లవ్ అనదర్. ఒకరినొకరు ప్రేమించుకోండి. స్టాప్ హర్టింగ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. పక్కన ఉన్న వాళ్ళని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టమాకండి. ప్రకృతిలో ఆనందం ఉంది. రండి. చూడండి. ప్రశాంతత పొందండి. అదే ప్రశాంతతని పక్కన వాళ్ళకి ఇవ్వండి. అంతే తప్ప మీరు ప్రశాంతతని పోగొట్టుకొని పక్కనోడి ప్రశాంతతని కూడా మీరు చిదిమేస్తే అది అంత మంచిది కాదు. ఇక్కడ విలియం వర్డ్స్‌వర్త్ వచ్చేసి ప్రకృతి ప్రేమికుడండి. ఈయన వసంత ఋతువు ప్రారంభంలో తన యొక్క గార్డెన్‌లో కూర్చొనున్నాడు. పచ్చదనం కనబడుతుంది. అప్పుడప్పుడే పూలు వికసిస్తున్నాయి. అంతా బాగుంది. పక్షులు ఆడుకుంటున్నాయి. జంతువులు ఆడుకుంటున్నాయి. ఎంతో చక్కగా ఉంది. ముగ్ధ మనోహరమైన ఆ దృశ్యాన్ని చూసుకొని తెగ పొంగిపోతున్నాడు. ఇంతలోనే ఒక రకమైన బాధ తనలోకొచ్చేసింది. ఆ బాధ ఏందంటే, అరే! ఇంత అందమైన ప్రకృతిని పెట్టుకొని మనుషులు ఎందుకురా ఇలా దిగజారిపోతున్నారు? ఎందుకురా ఇంత బాధలు పెడుతున్నారు? ఎందుకు యుద్ధాలంటున్నారు? ఎందుకు ఈ స్వార్థం? రండి వచ్చి ప్రకృతిని ఆనందించండి. ఉచితమే గదా! డబ్బులియ్యాల్సిన పని లేదు గదా! మీ యుద్ధాలతో ఎందుకు ప్రకృతిని నాశనం జేస్తున్నారు? అనేసి విలియం వర్డ్స్‌వర్త్ అయితే మానవ జాతికి ఒక ప్రశ్న అయితే సంధిస్తున్నాడు. ఇదండి టోటల్‌గా లైన్స్ రిటెన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ బై విలియం వర్డ్స్‌వర్త్. ఇదే విధంగా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే మీకు ప్లే లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా డిస్క్రిప్షన్‌లో మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.